ఈనాడు చూస్తే కూటమి ఓట్ల సునామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 82,320 ఓట్ల ఆధిక్యం. పేరబత్తుల రాజశేఖరానికి 77,461 ఓట్ల మెజార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ అంటూ రాష్ట్రంలో అధికార కూటమికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అఖండ విజయం కట్టబెట్టారు. ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 9 నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్సభ స్థానాలు గెలుచుకున్న కూటమికి ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని, మరింతగా పెరిగిందని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ తెలివిగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాన్ని సైలెంట్గా పక్కకు పెట్టేశారనమాట. అక్కడ నిన్నేమో ఇంకొక కోణంలో రాసుకొచ్చారు. కూటమికి సంబంధించి ఘన విజయం, నో డౌట్, అందులో క్లీన్ స్వీప్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో. అదే సందర్భంలో అవతల పక్కది ఒక ఎలర్ట్ సంకేతం, దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇకపోతే కార్పొరేషన్ చైర్మన్గా